హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు పన్నీర్ రైస్ చేస్తున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ని తీసుకొని 2 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. పన్నీరును చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆల్ ఇంగ్రీడియంట్స్ అయిన బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, యాలకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. కొద్దిగా షాజీరా కూడా వేసుకోవాలి. కొద్దిగా పెరుగు, హాఫ్ లెమన్ వేసుకోవాలి. లెమన్ వేయడం వల్ల పన్నీర్ అనేది మంచిగా గట్టిగా ఉంటుందన్నట్టు. అన్నంలో కూడా మెత్తగా అయిపోకుండా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, కొద్దిగా మసాలా కూడా వేసి ఆ మిశ్రమాన్ని మొత్తము మంచిగా కలపాలి. అలా కలిపి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, నెయ్యి వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు కూడా వేయాలి. పక్కకు పెట్టిన పన్నీర్ మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిసేపు స్టవ్ మీద అలానే ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మనం 3 గ్లాసెస్ బియ్యానికి ఎన్ని వాటర్ పడుతుంది అనేసి దాని ప్రకారంగా మనం వేసుకోవాలి వాటర్ అనేది. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేయాలి. కొద్దిసేపు తర్వాత ఎసరు అనేది ఇలా పైకి తెరులుతూ ఉంటుంది. మనం కడిగి పెట్టిన రైస్ అంతా తీసి అందులో వేసుకోవాలి. వేసి కొద్దిసేపు క్యాప్ పెట్టి పక్కకు కొద్దిసేపు హైలో పెట్టి ఉంచాలి. అన్నం అనేది ఒకసారి క్యాప్ తీసి చూసి పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర వేసి దించేస్తే అయిపోతుంది.